నమస్కారం. మీ విజయ్ కుమార్. ఈ పొద్దు మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అన్నాన్ని వృధా చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. చాలామంది ఎక్కువగా వరన్నం తీసుకోవటం వల్ల, లేకపోతే మరపట్టిన అన్నం తీసుకోవటం వల్ల షుగర్లు పెరుగుతాయి, బీపీలు పెరుగుతాయి అంటే చాలా అపోహలతో కూడుకున్నటువంటి అంశం. నిజానికి గోధుమ, మొక్కజొన్న, ఇతరత్ర ఈవెన్ రాగుల్లో కూడా షుగర్ని పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇవి జీర్ణమయ్యేటటువంటి ప్రక్రియ ఆలస్యం అవుతుంది. కాబట్టి అలాగే ఈ ఆలస్యమయ్యే ప్రక్రియలో మన కాలకృత్యాలు తీర్చుకోవటానికి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటిని ఆయుర్వేదం డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. అన్నం వృధా చేయకూడదు. అన్నంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, అమ్మ మనకేం చేస్తుందంటే, లేదా చాలామంది భార్యలు రాత్రి అన్నం మిగిలిపోగానే దాన్ని ఒక నీళ్ళ పోసినటువంటి పళ్ళెంలో కానీ, లేదా నీళ్ళు ఇచ్చినటువంటి గిన్నెలో కానీ వేరే గిన్నెలో పెట్టి ఉంచుతారు. ఉదయం లేగంగానే ఏంటంటే పోపులు రకరకాలు, వేరుశనగ ఇట్లా రకరకాల పోపులు, కొంతమంది స్తోమతున్న వాళ్ళు జీడిపప్పు లాంటివి వేసి, ఉల్లిపాయలు వేసి, పచ్చిమిరపకాయలు వేసి వాటిని వేపి ఈ అన్నాన్ని అందులో పోపులాగా వేసి కాసేపు వేపుతారు. వీటిని చాలామంది వేపుడు అన్నం అంటారు. కొంతమంది అయితే తాలింపు పెట్టిన అన్నం అంటారు. ఇది తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అన్నిటికీ మించి ఇందులో ప్రోటీన్స్ని కలుపుకొని తినటం వల్ల మనకి ఏదైనా ఆ సంబంధమైనటువంటి సమస్యలు, అంటే షుగర్ కూడా అందులోదే, అలాగే రక్త ప్రసరణ కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఇది చాలా అవసరం. అన్నం వృధా చేయదు. మరొక విషయం ఏంటంటే, మా ఆవిడ నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆవిడ ఏం చేసేదంటే, నేను బయట అన్నం తినటం ఆవిడకి ఇష్టం ఉండేది కదా, నాకు ఇష్టం కదా. రోజు విజయవాడ వెళ్ళి రావాల్సి వచ్చేది, హెడ్ ఆఫీస్ అక్కడ కాబట్టి. అందుకని ఆవిడ ఏం చేసేదంటే, ఉదయం వేడన్నం కానీ లేదా రాత్రి మిగిలిన అన్నం కానీ శుభ్రంగా ఒక దాంట్లో వేసి, దాని మీద పాలు వేసి, అన్నాన్ని వేడి చేసి పాలు వేసి రకరకాలు దినుసులన్నీ వేసి కొత్తిమీరతో సహా వేసి పెట్టారు. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పటికల్లా అది పెరుగన్నం అయిపోయేది. పెరుగన్నం